మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రియమైన సంఘం ప్రియమైన బిడ్డలారా, మన ఉదయకాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మహేశ్వరుని బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటుని కాచి కాపాడి సంరక్షించిందాము. మరి ఉదయకాల సమయం సజీవులు ఎక్కడి నుంచి ప్రార్థించండి. వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమగంతా ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన సంఘం ప్రియమైన బిడ్డలారా, ఎదురుకు ఏర్పాటు చేయని వాక్య భాగము త్రిత్వము తరువాతి 5వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము మత్తయి సువార్త 16వ అధ్యాయము 13 నుంచి 26 వచనములు ఈ విధంగా రాయబడినవి. త్రిత్వము తరువాతి 5వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము మత్తయి సువార్త 16వ అధ్యాయము 13 నుంచి 26 వచనములు ఈ విధంగా రాయబడినవి. యేసు ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతమునకు వచ్చి, మనుష్య కుమారుడెవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడుగగా, వారు కొందరు బాప్తిసమిచ్చు యోహాననియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు, లేక ప్రవక్తల్లో ఒకడనియు చెప్పుకొనుచున్నారని. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు ఆయన పరిచర్య చేస్తున్నప్పుడు, తండ్రి ఆయనకు అప్పచెప్పిన బాధ్యతను పరిచర్యను చేస్తున్నప్పుడు, ప్రభు తాను గురించి అంటే ప్రజలు ఆయన గురించి ఏమని తలస్తున్నారు, ఏమని అనుకుంటున్నారు అనే విషయాన్ని ప్రభు ఇక్కడ ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడ ఆయన నన్ను గురించి అంటే మనుష్య కుమారుని గురించి జనులు ఏమని చెప్పుకుంటున్నారు అని శిష్యులను ప్రశ్నించారు. అయితే శిష్యులు ప్రభువుని గురించి ప్రజలు అనుకుంటున్న విషయాలను అక్కడ ప్రభువుకి తిరిగి సమాధానం చెప్తున్నారు. అందుకని ఇక్కడ యేసు ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతానికి వచ్చి, మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకుంటున్నారని తన శిష్యులను అడుగగా, మరి ప్రభువు తన శిష్యులను 12 మందిని మరి ప్రశ్నించినప్పుడు వారు ఏమంటున్నారు? కొందరు బాప్తిసమిచ్చు యోహాను అంటున్నారు, కొందరేమో ఏలియా అంటున్నారు, కొందరేమో ఇర్మియా అనియు, లేక ప్రవక్తల్లో ఒకడని చెప్పుకొనుచున్నారని అంటున్నారు. అంటే ప్రజల యొక్క వారి యొక్క ఆలోచనలు ఏమై ఉన్నదో ప్రభు అక్కడ శిష్యులను అడిగి గమనించి తెలుసుకున్నారు. అందుకైన మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. మరి ప్రభు శిష్యులను అడుగుతున్నాడు. సరే, ప్రజలు చెప్పుకుంటుంది బాగానే ఉంది, మరి మీ విషయంలో మీరు నన్ను గురించి ఏమనుకుంటున్నారు అని చెప్పి అక్కడ ప్రభు శిష్యులను ప్రశ్నించారు. అయితే అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తువని చెప్పాను. ఇక్కడ పేతురు ప్రభువుని గురించి ఒక మాట మాట్లాడాడు. ఏంటంటే ఆత్మపూర్ణుడిగా ఆత్మ సంబంధిగా ఆయనను గురించి తాను ఈ మాట అంటున్నాడు. ఏమంటున్నాడు? అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తువని చెప్పాను. అంటే ప్రభువుని గురించి, ప్రభు యొక్క పరిచర్యను గురించి పేతురు విధంగా మాట్లాడడంలో ఉన్న ఉద్దేశాన్ని అక్కడ గుర్తు చేస్తూ అందుకు ప్రభు అంటున్నారు. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందు నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే కానీ నరులు నీకు బయలుపరచలేదు అన్నాడు. అంటే తండ్రి చేత, తండ్రి ద్వారా ఆ బయల్పును బట్టి, తండ్రి నీకు తెలియజేసిన మాటను బట్టి నీవు నన్ను గూర్చి సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తువని అక్కడ పేతురు చెప్పాడు. ప్రియదేవుని బిడ్డలారా, మరి ప్రభువు తండ్రితో ఉన్న యొక్క సంబంధాన్ని బట్టి ఆయన నేడు శిష్యులను ప్రశ్నించినప్పుడు శిష్యులు మరి ప్రజలు ఏమనుకుంటున్నారో చెప్పారు, మీరేమనుకుంటున్నారని అడిగినప్పుడు ఇక్కడ పేతురే మొదటగా ప్రభువుని గురించి విషయాన్ని చెప్పి మాట్లాడడం జరిగింది. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారమును దాని ఎదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను అంటాడు. అంటే ప్రభు అక్కడ ఒక గురుతరమైన బాధ్యతను పేతురికి అప్పచెప్తున్నారు. ఏంటి? ఇక్కడ సంఘాన్ని, ఇక్కడ పరిచర్యను, ఇక్కడ సేవను జరిగించుటకు నీవు ముందుకు కొనసాగుబోవడమై ఉన్నావనే విషయాన్ని ప్రభు అక్కడ గుర్తు చేశారు. అందుకనే మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారముల ద్వారా దాని ఎదుట నిలువనేరవని నీతో చెప్పుచున్నాను అంటాడు. అంటే పరసంబంధమైన విషయాలు తండ్రి నీకు తెలియజేశారు కాబట్టి ఆ బాధ్యతను కూడా నీవు కలిగి ఉన్నావనే విషయాన్ని ప్రభు అక్కడ గుర్తు చేశారు. అంత మాత్రమే కాదు, పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను, నీవు భూమి మీద
దేనిని బంధింతువో అది పరలోకమందును బంధింపబడును, భూమి యందు దేనిని విప్పుదవో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పాను. అంటే ఒక ఉన్నతమైన బాధ్యత కలిగిన సేవకుడిగా, పరిచారకుడిగా, శిష్యుడిగా పేతుర్ని ఆనాడే ప్రభు గుర్తించాడు. ఇప్పుడు ఆయన ఎప్పుడైతే ఆ శిష్యులందరితో ఈ ప్రశ్నలు అడిగారో, ఆయన శిష్యులందరితో ప్రశ్నలు అడిగిన తర్వాత ఆ కైసరయ్య ప్రాంతం ప్రజల గురించి ఆయన తెలుసుకున్నారో, వారితో పాటు మీరేమనుకుంటున్నారని ఆయన తెలుసుకున్నారో, ఇవన్నీ కూడా ప్రభువు మరి గుర్తు చేశాడు. అయితే పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను, నీవు భూలోకమందు దేనిని బంధింతువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేనిని విప్పుదవో అది పరలోకమందు విప్పబడును అని చెప్పాను అన్నాడు. అంటే ఒక బాధ్యత కలిగిన శిష్యునిగా పేతురుని అక్కడ ప్రభువు గుర్తు చేశారు. అటుపేమాట తాను క్రీస్తు అని ఎవరితోనూ చెప్పవద్దని ఆయన తన శిష్యులకు ఖండితముగా ఆజ్ఞాపించెను. ప్రభు అంటున్నారు శిష్యులతో, నేను ప్రభువుననే విషయాన్ని, క్రీస్తుననే విషయాన్ని ఎవరితోనూ మీరు చెప్పొద్దు. అంటే ఏంటి? అలా చెప్తే మరి ఆయనకు జరగబోయే ఆ పరిస్థితిని బట్టి ఆయన ముందుగానే శిష్యులకి ఈ విషయాన్ని గుర్తు చేశారు. అది తండ్రియే మరి పేతురుకి ఆనాడు చెప్పినప్పుడు పేతురు ఆ విధంగా ప్రభువుని గురించి మాట్లాడడం జరిగింది. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి మూడవ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియచేయ మొదలుపెట్టెను. ఆయన ఎందుకు వచ్చాడో, ఆయన వచ్చిన పని ఏంటో, ఆయన చేయవలసిన పని ఏంటో, ఆయన చేయబోయే కార్యం ఏంటో ఇవన్నీ కూడా ప్రభు అక్కడ శిష్యులు చెప్తున్నారు. ఏమని? అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేత, ప్రధాన యాజకుల చేత, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది అంటాడు. అంటే జరగబోయే సంఘటనలను ముందుగానే ప్రభు శిష్యులకి గుర్తు చేశారు. మరి చంపబడి మూడో దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలుపెట్టెను అన్నాడు. అంటే ఇది అన్నీ జరుగుతాయి, ఈ విధంగా నన్ను హింసిస్తారు, బాధిస్తారు, నన్ను చంపుతారు, నేను మూడో దినాన్ని తిరిగి లేస్తాను, ఇవన్నీ కూడా ప్రభు వారు చెప్పినప్పుడు పేతురు ఆయన చెయ్యి పట్టుకుని, ప్రభు చేయి పట్టుకుని పేతురు అంటున్నాడంట, ప్రభువా అది నీకు దూరమవునుగాక అంటూ అది నీకెన్నడూను కలుగదని ఆయనను గద్దింపసాగెను. ఎప్పుడైతే ప్రభువు మరి సంభవించబోయే పరిస్థితులను గురించి చెప్పినప్పుడు మరి అంతకుముందు పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి అయిన దేవుడు సీమోనికి ఏదైతే మరి ప్రభువుని గురించి, నువ్వు క్రీస్తువుని గురించి, నీవు సజీవుడమైన దేవుడు కుమారుడైన క్రీస్తువు అని చెప్పిన అదే పేతురు ఇక్కడ ఇంతలో తన పరిస్థితి ఏమైపోయిందంటే అపవాది తను ప్రేరేపించింది. అందుకని ఇక్కడ ప్రభు అంటున్నారు, పేతురు ఎప్పుడైతే ఆ విధంగా అంటారు, పేతురు ఆయన చెయ్యి పట్టుకొని, ప్రభువా అది నీ కనడు దూరముగాక, అది నీ కనడను కలుగదని అని గద్దింపసాగను. అంటే ఇలా జరగదు, ఇలా జరగనవ్వను అన్నట్టుగా పేతురు అక్కడ మాట్లాడినప్పుడు, అయితే ఆయన పేతురు వైపు తిరిగి ఏమన్నాడు? సాతానా నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు, నీవు మనుష్యుల సంగతులనే తలంచుచున్నావు కానీ దేవుని సంగతులను తలంపకున్నావని పేతురుతో చెప్పాను. మరి తండ్రి అయిన దేవుడు పేతురుకు చెప్పినప్పుడు పేతురు ప్రభువుని గురించి నువ్వు సజీవుడైన దేవుని కుమారుడు అని చెప్పాడు. ఇప్పుడు ఇక్కడ పేతురు మరి ప్రభు ఈ విషయాన్ని చెప్పినప్పుడు నాకు ఎన్నో హింసలు కలుగుతాయి, బాధలు కలుగుతాయి, నన్ను చంపుతారు, నేను మరణిస్తాను, తిరిగి లేస్తానని చెప్పినప్పుడు వెంటనే పేతురు ఈ మాట్లాడినప్పుడు తనలో అంటే ఈ లోక సంబంధమైన యుగదేవత మరి పేతురు యొక్క మనోనేత్రాలకు గుడ్డితనాన్ని కలిగించింది కాబట్టి అక్కడ పేతురు ఆ విధంగా మాట్లాడాడు. అందుకే పేతురుని గురించి ప్రభు అన్నమాట. అయితే పేతురును తిరిగి సాతానా నా వెనుకకు పొమ్ము అంటున్నాడు. అంటే అప్పుడు దాకా ఆత్మ సంబంధంగా ఉన్న పేతురులో మరి ఈ లోక సంబంధమైన విషయాన్ని గురించి, ప్రభువుకు జరగబోయే విషయాన్ని గురించి తాను గద్దిస్తున్నప్పుడు ఆ గద్దింపు అపవాది ద్వారా కలిగిందని పేతురుని విషయంలో ప్రభు గమనించి అంటారు, నీవు నాకు ఏమంటున్నాడైనా? అయితే ఆయన పేతురు వైపు తిరిగి సాతానా నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతరకరమైన ఉన్నావు అన్నాడు. అభ్యంతరకరంగా ఉన్న అపవాదిని, పేతురులో ఉన్న అపవాదిని ప్రభు గద్దించారు. నీవు మనుషుల సంగతులను తలంచున్నావు కానీ దేవుని సంగతులను తలంపుకున్నావని పేతురితో చెప్పాను. ఇప్పుడైతే పేతురులో ఆ విధమైన మాట వచ్చిందో అంటే నీవు ఇప్పుడు ప్రభు విషయంలో ఆయన చెప్పిన మాట పరలోక సంబంధమైంది, ఇక్కడ లోక సంబంధంగా అతడు మాట్లాడిన విషయాన్ని, అపవాది ద్వారా మాట్లాడిన విషయాన్ని ప్రభు గుర్తు చేశారు. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనాను నన్ను వెంబడింపగోరిన ఎడల తను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలను. ఒకవేళ నన్ను వెంబడించాలనుకుంటే తను తాను ఉపేక్షించుకొని, అంటే తను తాను కాదనుకొని నా కొరకు
పరిచర్య కొరకు, తండ్రి కొరకు, మరి రక్షణ విషయంలో, పరలోక సంబంధమైన విషయంలో మీరు నన్ను వెంబడించండి అని చెప్పి శిష్యులకు ప్రభు అక్కడ చెప్పడం జరిగింది. తన ప్రాణమును రక్షించుకొని కోరువాడు దానిని పోగొట్టుకొనును, నా నిమిత్తమును తన ప్రాణమును పోగొట్టుకునేవాడు దానిని దక్కించుకొనును అన్నాడు. అంటే ప్రభు కొరకు ఎంతగా ప్రయాసపడతామో, ఎంతగా శ్రమిస్తామో, ఎంతగా కష్టపడతామో దానికి ప్రతిఫలము పరలోకము నుండి ప్రభు ద్వారా మనం పొందుతామనే విషయాన్ని ప్రభు అక్కడ శిష్యులతో చెబుతున్నారు. ఒక మనుషుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమీ ప్రయోజనము? ఒక మనుషుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్యగలడు అంటున్నాడు. కాబట్టి మనం సజీవులుగా ఉండగానే, సజీవుడైన దేవుని కలిగి ఉన్న మనము ఆయనను గురించి, ఆయన పరిచర్యను గురించి, ఆయన అప్పచెప్పిన గురుతర బాధ్యతను బట్టి మనము క్రీస్తు కొరకు జీవించువారమే ఉండాలి. అనేకులను ప్రభు దగ్గరకు నడిపించేవారమే ఉండాలి. మనం ఏదైతే రక్షణ కలిగి ఉన్నామో ఆ రక్షణ విషయంలో ఏమాత్రమునో నిర్లక్ష్యము చేయక, విశ్వాసముతో, ఆత్మతో ప్రభు మన పట్ల చేసిన కార్యాలను బట్టి తిరిగి మనం ప్రభువులో జీవించువారమే ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు భక్తుడైన మత్తయి ద్వారా తెలియజేస్తున్న మాటలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవా, నిజమైన ఆయన, నీవు నీ శిష్యులతోనూ మరి ఆనాడు ప్రజల యొక్క ఆలోచనలు ఏమైనావో గ్రహించి తెలుసుకుని ఉన్నావు. అయితే నాయన, నేను గురించి పేతురు తండ్రి ద్వారా బయలుపరచబడిన విధానాన్ని బట్టి నువ్వు సజీవుడమైన దేవుని కుమారుడైన క్రీస్తు అని సెలవిచ్చాడు. అయ్యా ప్రభువా, నీవు చెప్పిన ఆ యొక్క ప్రేమ కలిగిన మాటలకు పేతురికి ఆధిక్యతనిచ్చి నాయన పేతురికి గురుతరమైన బాధ్యతను అప్పగించావు. అయితే నాయన, మరి సంభవించబోయే వాటిని గురించి నువ్వు తెలియజేసినప్పుడు పేతురు వెంటనే ఎన్నటికీ కలగకుండానని సెలవిచ్చినప్పుడు మరి అతనిలో ప్రవేశించిన అపవాదిని గద్దించి అతని తిరిగి విశ్వాసంలోకి నడిపించినందుకే వందనాలు. నిజమైన ఆయన, మేము అనేక సార్లు అపవాది చేత శోధింపబడుతూ విశ్వాసం నుండి తొట్టిల్లిపోతున్న మా పరిస్థితులను సరిచేసి ఈ అందుకు పూర్తి విశ్వాసంలో, పూర్తి నమ్మిక కలిగి పరిచర్యల ముందు కొనసాగుటకు సహాయం దయచేయండి. లోకం వైపు, శరీరం వైపు, ఏ సంబంధమైన వాటి అందు మనస్సు కలిగి ఉండక ఆత్మయందు నిలిచి ఆత్మతో జీవించగలిగిన కృప మాకు దయచేయండి. ఇదిన పరిచర్యల సేవలో నీ సన్నిధి మాపై నుంచి దిన దీవెనలతో నింపుమని, మీరు అక్కడికే మమ్మల్ని సిద్ధపరచుమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా దినాలను మాకు దయచేయము. మళ్ళీ ప్రార్థన చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారం మా ప్రార్థనలను క్షమించము. శోధనలో తేకాల్సులను తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవేనావు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడయండి సంరక్షించునుగాక, ఆమేన్.